ఆశగా వచ్చాడటండి. ఎలా వచ్చాడంటండి? ఆశగా వచ్చి గబగబా ఒక ఫలాన్ని రుచి చూసేసరికి ఆ ఫలం ఎలా ఉందంటండి? చేదుగా, కారుగా ఉందట. ఈ కారుగా ఉన్న ద్రాక్షను చూసి దేవుడు, నేను దీనిని గాలికి విడిచిపెట్టలేదే, మీరు జాగ్రత్తగా వినండి, నేను దీన్ని గాలికి విడిచిపెట్టలేదే, నేను దీనిని రోడ్డు మీద పడేయలేదే, దీనిని ఎరువు వేయకుండా ఉండలేదే, దీనికి నీరు కట్టకుండా ఉండలేదే, ఇవన్నీ మనకు దొరుకుతున్నాయా లేదా అని అడుగుతున్నాను మనల్ని. రోడ్డు మీద వదిలేశాడా దేవుడు మనల్ని? ఆహారం ఇవ్వకుండా వదిలేశాడా దేవుడు మనల్ని? కాపుదలు ఇవ్వకుండా వదిలేశాడా దేవుడు మనల్ని? నీరు కట్టలేదు, రక్తం కట్టాడు కదా. నీరు కట్టాడా, రక్తం కట్టాడా? ఇన్ని వేసి తన కంచెలో భద్రపరిస్తే మన రుచి ఆయనకి ఎలా కనిపించాలి? మధురంగా అనిపించాలి. అంతేనంటారా? మధురంగానే అనిపించాలంటారా? ఈ చేదు ఆయన కోపాన్ని తెప్పించడానికి కారణం ఏంటంటే, ఆయన భద్రతలో లేని వారి చేదును ఆయన ఆలోచించడం, ఆయన భద్రతలో ఉన్న వారి చేదును ఆయన పట్టించుకున్నాడు. కోపం వచ్చిందంట. తన చేతులతో తానే ఏం చేశాడట? తానేసిన కంచెని, మీరు చెప్పొద్దు, నేను చెప్తాను. తానేసిన కంచెని ఏం చేశాడట? తానే తీసేశాడట. తాను కట్టిన గోడను తానే పడేశాడట.